హలో అండి, ఈరోజైతే నేను బెండకాయ కూర చేస్తున్నాను. ఈ బెండకాయ కూరని నేను ఎలా చేస్తాను, నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత పోపు దినుసులను తీసుకొని పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి అన్నీ వేసుకొని ఫ్రై అయ్యేదాకా తిప్పుకోవాలి. అవి ఫ్రై అయినాక ఎండుమిర్చి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పసుపు అన్నీ యాడ్ చేసుకుని అవి బాగా ఫ్రై అయ్యేదాకా తిప్పుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసాక మనకు టేస్ట్కి తగ్గ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఈ ముక్కలన్నీ బాగా తిప్పి మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో తీసి తిప్పుతూ బాగా మగ్గాక మనకి కర్రీకి సరిపడా కారం అయితే దీనిలో యాడ్ చేసుకోవాలి. కారం వేసుకుని కాసేపు మగ్గనిచ్చి దీనికి సరిపడా చింతపండు పులుసుకు తగ్గ వాటర్ని పోసుకొని కాసేపు హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మూత పెట్టి. పులుసు బాగా మగ్గాక కొంచెం శనగపిండి తీసుకొని వాటర్ కలుపుకొని ఈ కర్రీలో పోసుకుంటే కర్రీ అనేది గ్రేవీ చిక్కగా ఉండిద్దండి. తర్వాత కొత్తిమీర కానీ కరివేపాకు వేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే మన బెండకాయ కూర అయితే రెడీ.